హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి భవదీష్ వ్లాగ్స్. ఈరోజు నేను మీ అందరి కోసం చాలా టేస్టీగా, అదేవిధంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం బెల్లం పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఈ అల్లం పచ్చడి వల్ల ఏంటంటే మన బాడీలో మెటబాలిజం అనేది చాలా అంటే చాలా బాగా పెరుగుతుంది. అదేవిధంగా ఆకలి లేకపోతే ఆకలిని పెంచుతుంది. గ్యాస్ ట్రబుల్ని కూడా మనకి ఈ పచ్చడి తినడం వల్ల తగ్గిపోతుంది. ఇది ఇడ్లీ, దోశ, చపాతీలు అన్నిటిలోకి చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు మీకు చూపిస్తాను. మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గో. ముందుగా అల్లాన్ని మంచిగా కడిగి శుభ్రంగా తర్వాతకి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలండి. నేనైతే ఒక పావు కేజీ అల్లాన్ని తీసుకొని మంచిగా కడిగి ఈ పక్కన పెట్టుకున్నాను. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా కడిగి ఒక ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ గాలికి ఒక 10-20 నిమిషాలు మంచిగా ఆరనివ్వాలండి. లేకపోతే పచ్చడి అనేది మనం కొన్ని రోజులు నిల్వ ఉంచుకుంటే బూజెక్కిపోతుంది. కాబట్టి ఫ్యాన్ గాలికి అల్లం మంచిగా ఆరాలి. ఆరిన తర్వాతకి వాటిని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి మిక్సీలో వేసినప్పుడు మంచిగా మెత్తగా గ్రైండ్ కావాలి కాబట్టి ముక్కల్ని చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక బాండీ పెట్టుకోవాలి. అది మంచిగా కొంచెం హీట్ అయిన తర్వాతకి కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కూడా మంచిగా కొంచెం హీట్ కావాలి. హీట్ అయితేనే మనకి మంచిగా అల్లం ముక్కలు అనేటివి ఫ్రై అవుతాయి కాబట్టి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాతకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు అందులో వేసుకొని మంచిగా అంటే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అల్లం కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి ఆ పచ్చి వాసన అనేది కొంచెం పోవాలి. లేకపోతే మనం తినలేం. మనం అంటే తింటాం కానీ ఇంట్లో చిన్న పిల్లలు అట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టంగా తినరు కాబట్టి ఆ అల్లాన్ని కొంచెం మనం దగ్గరుండి సిమ్‌లో పెట్టుకొని మంచిగా అంటే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం దగ్గరుండి మంచిగా సిమ్‌లో వేయించుకోవాలండి. అల్లం అనేది ఎంత బాగా వేగితే మనకి పచ్చడి అనేది అంత టేస్ట్‌గా ఉంటుంది. లేకపోతే పచ్చి వాసన వచ్చి మనం తినలేం కాబట్టి దగ్గరుండి మంచిగా వేయించుకోవాలి. అది కూడా సిమ్‌లోనే వేయించుకోవాలి. లేకపోతే అంత మాడిపోయి పచ్చడి అనేది టేస్ట్‌గా ఉండదు కాబట్టి కొంచెం టైం పట్టినా నిదానంగా స్టవ్ దగ్గరే ఉండి కలుపుకుంటూ దీన్ని తయారు చేసుకోవాలండి. నిజంగా అల్లం పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకెప్పుడు మీరు బజార్‌లో కొనుక్కరారు. మీరే చేసుకుంటారు. అంత బావుంటదండి అల్లం పచ్చడ. చాలా అంటే చాలా ఈజీ కూడా. మనం ఒక్కసారి తయారు చేసినామంటే ఎప్పుడు కూడా మనమే రెడీ చేసుకోవచ్చు. తర్వాతకి అల్లం మంచిగా ఫ్రై అయిన తర్వాతకి మనం పక్కన పెట్టేసుకొని తర్వాతకే ఒక గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని అందులో కొంచెం బెల్లం వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలండి. బెల్లం కూడా మంచిగా కరగాలి. ఈ అల్లం పచ్చడిలో మెయిన్ ఏందంటే కంపల్సరీ మనం బెల్లం వేయాలి. బెల్లం వేస్తేనే ఆ పచ్చడి అనేది టేస్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే అది కొంచెం కారం కారంగా ఉంటుంది కాబట్టి మనం ఈ బెల్లం వేయడం వల్ల కొంచెం స్వీట్‌నెస్‌గా ఉండి మంచిగా పిల్లలైనా ఎవరమైనా మంచిగా ఇష్టంగా తింటామండి. కాబట్టి కంపల్సరీ మనం బెల్లం వేసుకోవాలి. అల్లం ఎంత వేసుకుంటే బెల్లం కూడా అంతే వేసుకోవాలి. తర్వాతకి ఆ బెల్లం కొంచెం కరిగిన తర్వాతకి ముందుగా మనం కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. మీ ఇష్టం. మీకు పులుపు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెమే వేసుకున్నానండి. అందులో వేసుకొని దాన్ని కూడా మంచిగా ఉడకబెట్టుకోవాలి. చింతపండు, బెల్లం మంచిగా ఉడకాలండి సిమ్‌లోనే. హైలో పెట్టకుండా మంచి సిమ్‌లో దగ్గరుండి మంచిగా ఉడకనివ్వాలి. అది ఉడికినంక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దాన్ని పక్కన పెట్టుకొని తర్వాతకి వీటన్నిటిని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. అంటే ఫస్ట్ మనం అల్లం వేయించి పక్కన పెట్టుకున్నాం గదా! అల్లం వేసుకోవాలి. మంచిగా దాంట్లోనే మిక్సీ జార్‌లో చల్లారినంక వేసుకోవాలండి. వేడి మీద అయితే అస్సలు గ్రైండ్ చేయకూడదు. అన్నీ చల్లారినంక వేసుకోవాలి. చూసారా అల్లం ఎంత మంచిగా ఫ్రై అయిందో ఆ విధంగా వేయించుకోవాలి. అప్పుడు మనకు పచ్చడి అనేది టేస్ట్‌గా ఉంటది. అల్లం వేసుకున్న తర్వాతకి అందులోనే మన రుచికి సరిపోయినంత కారం వేసుకోవాలి. కారం ఎందుకంటే చూసి వేసుకోండి. ఎందుకంటే అల్లం కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. తర్వాతకి అందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ మంచిగుంటుంది. తర్వాతకి దానికి సరిపోయినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా చూసి వేసుకోండి. నాకు తెలిసైతే ఉప్పు కొంచెం బానే పడతది. తర్వాతకి మనం ముందు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి చింతపండు, బెల్లంని కూడా అందులో పోసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత బాగా గ్రైండ్ చేసుకుంటే మనకు పచ్చడి అనేది అంత మంచిగా సాఫ్ట్‌గా మంచిగా
మంచిగుంటుంది. చూసారా ఎంత బాగా గ్రైండ్ అయిందో? ఈ విధంగా ఉంటుందండి. చూసారా? నిజంగా మనం బయట కొన్న దానిలాగానే ఉంది గదా! ఈ విధంగా మనం తయారు చేసుకొని నిల్వ గూడా చేసుకోవచ్చండి. మినిమమ్ మనకి అసలు ఇది పాడవ్వదు. ఒక 3, 4 మంత్స్ మినిమమ్ 1 ఇయర్ వరకి గూడా నిల్వ ఉంటుంది. తర్వాతకి దీన్ని మనం తాలింపు చేసుకోవాలండి. నేనైతే అల్లము ఫ్రై చేసుకున్నాను గదా! అందులోనే కొంచెం ఆయిల్ మిగిలింది. దాంట్లోనే కొంచెం ఎల్లిగడ్డ వేసుకున్నాను. ఎందుకంటే పచ్చడి అంటే మెయిన్ మనం ఎల్లిగడ్డ ఏసుకుంటేనే బావుంటుంది గదా! తర్వాతకి కొంచెం మినపప్పు వేసుకున్నాను. ఈ రెండిటిని కొంచెం బాగా వేయించుకున్నాను. ఎంత ఎర్రగా ఎగితే పచ్చడి అనేది మనకు టేస్ట్‌గా ఉంటుంది. ఇది మంచిగా సిమ్‌లోనే వేయించుకోవాలండి. లేకపోతే మినపప్పు అనేది మాడిపోయి మనకి చేదుగా ఉంటుంది. ఆ విధంగా రెడ్ కలర్‌లో వేగిన తర్వాతకి దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు గూడా మంచిగా ఫ్రై గావాలండి. మంచి చిటపటలాడాలి. ఆ తర్వాతకే మనం అందులో కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. కరివేపాకు చాలా వేసుకుంటే పచ్చడనేది చాలా టేస్ట్‌గా ఉంటదండి. నాకైతే చాలా ఇష్టం కరివేపాకు. పచ్చిది తినమన్నా గూడా నేను తింటా. అంత బాగా తింటా అండి. అదెందుకంటే కండ్లకు మంచిది. అదే విధంగా హెయిర్ గ్రోత్‌కి గూడా మంచిది. తర్వాతకి అందులో కొంచెం పసుపు, ఇంగువ గూడా వేసుకోవాలి. నేనైతే కంపల్సరీ పచ్చళ్ళలోనైనా సరే, కర్రీస్‌లోనైనా సరే నేను ఇంగువ అనేది ఎక్కువ ఏసుకుంటాను. తర్వాతకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చడిని ఆ పోపులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా నిదానంగా కలుపుకోవాలండి. పచ్చడికి మొత్తం ఆయిల్ పట్టేటట్టుగా. ఎందుకంటే కొంచెం ఆయిల్ అనేది ఆ పచ్చడికి పడితేనే మనకు టేస్ట్ అనేది బావుంటుంది. లేకపోతే కారం కారంగా ఉంటుంది కాబట్టి మంచిగా కొంచెం కలుపుకోవాలి. నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోలేదు. కొంచెం అది ఉడకాలని ఆ విధంగానే ఉంచాను. తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చూసారా ఎంత బాగా అయిందో పచ్చడి. నిజంగా అండి చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. దీన్ని తింటే మాత్రం మీరు అస్సలు మర్చిపోరు. వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడేసుకొని, కొంచెం నెయ్యేసుకొని తింటే సూపరుంటుంది. తర్వాతకి దీన్నంతా నేను వేరే ఒక బౌల్‌లోకి సర్వ్ చేసుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీ. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎంత బావుంటుందో. అల్లం అనేది మనకి కంపల్సరీ చాలా మంచిదండి. మన ఇమ్యూనిటీని చాలా అంటే చాలా పెంచుతుంది. ఇంతే ఫ్రెండ్స్ చూసారా? నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిచ్చింది. పచ్చడి చేసుడే ఆలస్యం. నేనైతే వేడి వేడి అన్నంలో తినేసాను ఫ్రెండ్స్. ఇది ఇడ్లీ, దోస అన్నిట్లోకి చాలా అంటే చాలా బావుంటుంది. మీరు గూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చూసారు గదా! అల్లం పచ్చడనేది చేసుకోవడం ఎంత అంటే ఎంత ఈజీయో మీరు గూడా ఒకసారి రెడీ చేసుకోండి. ఎందుకంటే ఈ పచ్చడి చాలా టేస్ట్‌గా ఉంటుంది. అనవసరంగా మనం బయట ఫుడ్‌ను ఊకే తినడం వల్ల అది హెల్త్‌కి కూడా చాలా హానికరం. కాబట్టి మీరు గూడా ఇంట్లోనే ఈ విధంగా హెల్తీ రెసిపీస్ చేసుకోండి. మీరందరూ హెల్తీగా ఉంటే మీ ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మీకందరికి గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్‌ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ తోటి మీ ముందుకొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.